ఇక కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ సర్పవరంలోని శ్రీ భావనారాయణ స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మొట్టమొదటిసారిగా స్వామివారి తెప్పోత్సవం నిర్వహించారు. తెప్పోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పురాతన ఆలయంలో వేల సంవత్సరాల నుంచి కళ్యాణోత్సవాలు జరుగుతున్నప్పటికీ ఈ ఆలయ చరిత్రలో ఎప్పుడూ తెప్పోత్సవం నిర్వహించలేదు. మొట్టమొదటిసారిగా అసిస్టెంట్ కమిషనర్ ఈవో మాచిరాజు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో స్వామివారి ఆలయం ఎదురుగా ఉన్న ముక్తికా సరస్సులో తెప్పోత్సవాన్ని నిర్వహించారు. భారీగా భక్తులు తరలివచ్చారు. ఎలాంటి అపశృతులు లేకుండా సర్పవరం పోలీసులు బందోబస్తు నిర్వహించారు. రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి ముక్తికా సరస్సులో విహారం చేస్తుంటే చూసేందుకు భక్తులకు రెండు కళ్ళు సరిపోలేదు. మేము మోకలం సంబరం, పెళ్లి ముత్తెలం సంబరం ప్రతి సంవత్సరం కూడా ఆనందంగా మేమందరూ చేసుకుంటాం. అలాగే లాస్ట్లోని బుధవారం నాడు ఇంటికి వెళ్తుంది అమ్మవారు. ఇక్కడ నుంచి అయినబేద దాటి కూడా పల్లవట్టుకు వెళ్తుంది, సముద్రం పట్టుకొని. మరి మేమందరూ కూడా ఆ తల్లి ఆశీస్సులు కావాలని ప్రతి మనిషి కూడా పాంపులు వేస్తాం. ఆ మిగతా అమ్మవార్లందరూ కూడా ఆ ముత్తాలమ్మవారు, గొలమారమ్మ తల్లి, సోవాలమ్మ, గులాగి తల్లి, భారతమ్మ తల్లి, గంగమ్మ తల్లి, కమ్మిలి తల్లి, దుర్గమ్మ తల్లి అందరూ కూడా మా మనుషుల మీద వెళ్ళి పానుపు నడుచుకుంటూ వెళ్తారు. ఆ తల్లి మా మీద ఎప్పుడైతే పానుపులు వేసి మా మీద వెళ్తుందో ఆ దీవులన్నీ మాకుండి ఆ తల్లి ప్రతిరోజు ప్రతి సంవత్సరం కూడా సుఖ సంతోషంతో అందరూ కూడా మా భార్య పిల్లలు అందరూ ఉప్పాడ గ్రామ మెచ్చుగారు అందరినీ కూడా ఏ సమస్య రాకుండా కాపాడుతాం. మేము మోకలం సంబరం, పెళ్లి ముత్తెలం సంబరం ప్రతి సంవత్సరం కూడా ఆనందంగా